వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖను తానే కొనసాగించవచ్చని, కానీ కేసీఆర్ సమస్యలు చూసేందుకు సమయం సరిపోకపోవడంతో ఆ బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారని తెలిపారు. ఆయన మాటల్లో స్పష్టత, నిజాయితీ కనపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం బాధ్యతల పంపిణీ సహజమని ఆయన స్పష్టం చేశారు. ఏ శాఖ అయినా పెట్టుకోవచ్చు, మీకు అందరికీ తెలుసు. కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా, చంద్రశేఖరరావు సంగతి చూడాలన్నా నాకు సమయం సరిపోదు. కాబట్టి సమయం ఇవ్వడమే కాదు, సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్నని శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు. ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు, ఇవాళ దాదాపుగా 4.5 లక్షల పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా 99.99% ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు. అంటే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ యూరియా కొరత, మహిళల సమస్యలు, ప్రభుత్వ పథకాలు వంటి ప్రధాన అంశాలు ఉన్నప్పటికీ వాటిపై దృష్టి పెట్టకుండా హరీష్ రావుపై విమర్శలు చేయడం వల్ల ఎవరికి లాభం కలుగుతుందో ప్రశ్నించారు. ఈ విధమైన రాజకీయాలు ప్రజల సమస్యలకు పరిష్కారం కాదని ఆయన అన్నారు. ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి, వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించారా? ఆనాటి పరిస్థితులు నేను ఎమరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా అనేది భావించొద్దు ఎవరు. ఓ సిద్ధయ్యలాగా, వీరబ్రహ్మం గారి కథలో సిద్ధయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుళ్ళిన ఆ మాంసం, అక్కడ కుళ్ళిన మాంసం ఉంది, మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది మేము తినమని నిరాకరిస్తారు. సిద్ధయ్య అంటారంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేతితో తీసుకొని భుజించడానికి, ఆరగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది, పరమానంగా మారుతుందని ఇతిహాసం చెప్తాడు మనకు. బ్రహ్మంగారి చరిత్రలో చెప్తారు. చిన్నప్పుడు బ్రహ్మంగారి నాటకాలు వేసేది ఊర్లల్లో. వీళ్ళ సినిమాలు వచ్చినాక అవి బంద్ అయినది వేరే సంగతి. అవి బాల్యంలో చిన్నపిల్లలుగా మా మైండ్లలో ఇంప్రింట్ అయి ఉన్నాయి. సో అట్లా బ్రహ్మంగారికి సిద్ధయ్య లాంటి వాళ్ళు హరీష్, మేము చూసినటువంటి హరీష్, మేము చూస్తున్నటువంటి హరీష్. ఒక్కోసారి జెండా తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకుని, ఏ రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బాగుంటుంది కదా బేగం బజార్కు ఉరికిపోయి తీసుకొచ్చినప్పుడు ఆయన్నే. జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మె ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా ఎగరేసినారు. ఆ దిమ్మె కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక అన్యాయుడిగా, మంత్రిగా, మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు. అందుకే నేను చాలా వేదికలలో నేను చెప్పేవాడిని, మేము కలిసి పనిచేసిన వాళ్ళం కదా. ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు, ఒకసారి కాదు 2 సార్లు, ఎన్నో సందర్భాలు ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి, వేగిరపరచడానికి ఏమేమి చేయాలనేటువంటి ఆలోచన చేసే క్రమంలో చాలా విషయాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎన్నికల ముందు ఊగిపోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పవన్ ఇప్పుడు మౌనం ఎందుకని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడాలని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది.
ఈరోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీలు, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఎంపీలో ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తాం, దాని మీద మరి వాళ్ళు చెప్పాలి. వీరే కాదు, ముఖ్యమంత్రి గారు, ఇవాళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మనతో కలుపుకొని. మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు? ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఎస్, నేను ఇలా మాట్లాడాను, ఇది ప్రైవేట్ అయ్యే సమస్య లేదు. ఏదైతే ఈ 32 డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ చేద్దాము అవన్నీ ఆపుతున్నాము, ఈ టెండర్ ప్రక్రియ ఇవాళతో ఆగిపోద్ది అని చెప్పండి. ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేయండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ ఎన్టీఆర్ పేరు వాడి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడనే భయం లోకేష్ ని వేధిస్తోందన్నారు. లోకేష్ స్వయం కృషితో రాజకీయాల్లో లేరని, తండ్రి పదవితో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. వెంకటేశ్వర ప్రసాద్ ఆయన చేత జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు ఇట్టించావు. సరే, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో నీకు పోటీ అవుతాడని ఎక్కడో భయం నీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే మీ తాతగారి పోలికలు కలిగినటువంటి అసలైన సిసలైనటువంటి మనవడు ఆయన. నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నీ స్వయం ప్రకాశితం లేకపోయినా రాజకీయాలు చేస్తున్నావు. కాబట్టి నీకు భయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద భయం. అది మీ సమస్య అనుకోండి, అది వేరే అంశం. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా తిట్టించావు? వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టిస్తే పర్వాలా, నీకు శత్రువు లేకపోతే ప్రత్యర్థి అవుతాడనే భయం ఉంది కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టించావు, హరికృష్ణ గారి భార్యని తిట్టించావు. అది నీ సంస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. నీ తెలుగుదేశం ఆఫీస్ ఉంది కదా హైదరాబాద్లో, ఇప్పుడే ఒక దుకాణం సర్దారు. అక్కడ ఉన్నంత ఏంటంటే యూట్యూబ్లు పెట్టుకుని ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టి వీళ్ళకి డబ్బులు ఇచ్చి అది సోషల్ మీడియా లాగా నడిపి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తాము చేసే పనులనే రైతులు గుర్తించాలి, కానీ దుష్ప్రచారాలను నమ్మరాదని అన్నారు. ఈ విధమైన పుకార్లతో ప్రజలు, రైతులు మభ్యపెట్టబడారని ఆయన స్పష్టం చేశారు. ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ 12 రూపాయలు కొనమన్నాం. రైతులకు ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం, పరమ దుర్మార్గం కూడా. రైతుల్లో చైతన్యం ఉండాలి, చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఎవ్రీ డే ఏదో ఒకటి. అంటే మనం పనులు చేయాలన్నా ఈడ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా. ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష. ఇవన్నీ చూసినాక 100 రోజుల్లో 3,800 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి? ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తెలంగాణ కోసం కాదు, కేసీఆర్ అస్తిత్వం కోసం ఉందని విమర్శించారు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర అందరికీ తెలుసునని, అవినీతి డబ్బుల పంపకాలలోనే వివాదాలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ని మళ్లీ తెర మీదకు తెచ్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి చేసిన అందరికీ తెలుసు. ఆ విధంగా చేసి ఆ సందర్భంలో దానికి ముడుపులు ఒకళ్ళు తీసుకొని నన్ను జైలుకి పంపిస్తారని చెప్పాడు.
మాట్లాడటం ఇవన్నీ కూడా కారణాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఇటీవలే జరిగిన బిగ్ జనతా క్యాంటీన్ టెండర్లు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. కొందరు చేస్తున్న ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వబోమని, ప్రజలకు సత్ఫలితాలు అందించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఇందులో కొన్ని మార్పులు చేయటం కంపల్సరీ అని అనిపించింది. అదేవిధంగా పలు సంస్కరణలు కూడా తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించడం జరుగుతూ ఉంది. శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవ పథకాన్ని 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ 25 సంవత్సరాల్లో తిరుమలలో తిరుపతి దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం శ్రీవారి సేవలకి శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదం, వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు తిరుమలలో అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు తమ సేవలను అందిస్తున్నారు. రోజుకు 3500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గాను ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ సేవకులు ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఐఐటి అహ్మదాబాద్, తర్వాత డైరెక్టర్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి, అందులో సూపర్వైజర్లకు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఏం చేయాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ సూపర్వైజర్స్, ఈ విభాగంలో 45 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు శ్రీవారి సేవకులకు పేర్లను నమోదు చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన విభాగంలోని సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల కోసం యూరియా సరఫరా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయాల ముందు వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. యావత్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వారికి టెన్లు కూడా పిలవడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్ సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిలవడం జరిగింది. ఈ రకంగా పోయి
ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరి దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది మా తాలూకా అభిప్రాయం. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గాలు కూడా ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని మాజీ ఎమ్మెల్యే సట్టిపల్లి రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, విద్యాశాఖ మంత్రి వాటిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. రైతులకు అండగా ఉన్న భరోసా కేంద్రాలను తొలగించారని, పంట నష్టం జరిగిన రైతులకు ఎలాంటి సహాయం అందలేదని మండిపడ్డారు. ఆ స్కూల్లో పెట్టిన భోజనంలో బొద్దింకలు కానీ బల్లులు కానీ అన్నీ వస్తున్నాయని జరుగుతున్నాయి. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? మరి ఇది లాస్ట్ ప్రభుత్వంలో కూడా చూసాం. నాడు నేడు కింద బ్రహ్మాండంగా స్కూల్ డెవలప్ అయినాయి. ఎక్కడికైనా వెళ్ళండి చూడండి ఏ రకంగా నడుస్తున్నాయో స్కూల్స్ అనేసి. మరి ఈరోజు మనం చూస్తాం ఓకే బట్ వీళ్ళకి అవసరం లేదు. రైతు భరోసా అన్నారు, లేదు. మరి ఆ రోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు కావాల్సినటువంటి అన్నీ సమకూర్చారు. అక్కడ ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, సీడ్ సర్టిఫికేషన్ కానివ్వండి, మంచి సీడా కాదా, అసలు జర్మినేషన్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసి కూడా ఇస్తాడు. మరి ఏదైనా ఫెర్టిలైజర్స్ కావాలంటే కినా రైతు భరోసా కేంద్రంలో చెప్పేసి 48 అవర్స్లో 48 గంటలు వాళ్ళకి చేరుతాడు. ఈరోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నాడు. రైతులకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తుంటారు. మరి ఈరోజు ఏమైంది ఆ రైతు భరోసా కేంద్రాలు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈరోజు? అన్నిటికి మించి ఏ రైతైనా సరే ఆ క్రాప్ పెట్టుకుంటేనా అది ఈ క్రాప్ నమోదు చేయించుకుంటేనా మరి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ వచ్చేది. ఫస్ట్ ఫేజ్లో అసలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఎందుకంటే ఖరీఫ్లో దెబ్బతింటే మళ్ళీ రబీలోకి పెట్టుబడి కావాలంటే రబీ స్టార్ట్ అయ్యేదానికి ముందే మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ యొక్క రైతుల ఖాతాలో పడతాం. మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో మాజీ మంత్రి మాట్లాడుతూ హరీష్ రావు బీఆర్ఎస్ కు విలువైన సంపద అని, ఆయనపై ఆరోపణలు చేయడం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పారు. గతంలో పొగిడిన వారే ఇప్పుడు ఆరోపణలు చేయడం విచిత్రమని అన్నారు. ఆయన పనితీరుపై నమ్మకం కోల్పోవడం ప్రజలకు అర్థం కాని విషయమన్నారు. రక్షణ వలయంలాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెండాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి, వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడమన్నటువంటిది చాలా బాధాకరం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే కంటే దాదాపు 7-8 మాసాల ముందు నుంచే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ దాని పేరు ఎట్లుండాలి, దాని రంగేముండాలి, పార్టీ గుర్తుకు జెండా ఏముండాలి, జెండా గుర్తేముండాలి, పార్టీ గుర్తేముండాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి, గత ఉద్యమాలను అధ్యయనం చేసి శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి 1/2 మందిలో నేను ఒకటి. 1/2 లేదా డజన్ అనుకుందాం. ఇవి అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు, ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి, వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించారా? ఆనాటి పరిస్థితులు నెమరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా అనేదా భావించేవాడు. ఓ సిద్ధయ్య లాగా వీరబ్రహ్మంగారి కథలో సిద్ధయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుళ్ళిన ఆ మాంసం, అక్కడ కుళ్ళిన మాంసం ఉంది, మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది మేము తినమని నిరాకరిస్తారు. సిద్ధయ్య అంటేనంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేత తీసుకొని భుజించడానికి, ఆరగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది, పరమానంగా మారుతుంది అని ఇతిహాసం చెప్తుంది మనకి.
బ్రహ్మంగారు చరిత్రలో చెప్తారు. చిన్నప్పుడు బ్రహ్మంగారు నాటకాలు వేసేది ఊర్లల్లో. వీళ్ళ సినిమాలు వచ్చినాక అవి బంద్ అయినది వేరే సంగతి. అవి బాల్యంలో చిన్నపిల్లలుగా మా మైండ్లలో ఇంప్రింట్ అయి ఉన్నాయి. సో అట్లా బ్రహ్మంగారికి సిద్ధయ్య లాంటి వాళ్ళు హరీష్, మేము చూసినటువంటి హరీష్, మేము చూస్తున్నటువంటి హరీష్. ఒక్కోసారి ఉద్యమక జెండా తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకుని రంగురంగుల బట్టలు తీసుకుని వచ్చి ఏ రంగు అయితే బాగుంటుంది కదా బేగం బజార్కు ఉరికిపోయి తీసుకొచ్చినోడు ఆయన్నే. జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మె ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా వేసినారు. ఆ దిమ్మె కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్ గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు. అందుకే నేను చాలా వేదికలలో నేను చెప్పేవాడిని, మేము కలిసి పనిచేసిన వాళ్ళం కదా. ప్రజల కోసం ఒక కన్విక్షన్ తో ఒక అంకిత భావంతో మనం దీనికి పూనుకున్నాం, ఇది నెరవేరేదాకా కష్టాలైనా రాని మరణమైనా రాని మనం బ్రతుకుండంగా వస్తావా తర్వాత వస్తావా తర్వాత సంగతి, ఇది ఈ లక్ష్యం నెరవేరేదాకా పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ వచ్చినాం. అందులో అతను ఒక్కనాడు కూడా విరామం లేకుండా పనిచేస్తున్నాడు. ఆయన పనితీరు మీద ఆయన మీద ఇప్పుడు మాట్లాడేలా ఆయన పనితీరు మీద చాలా సార్లు ప్రశంసించి మాట్లాడారు. మరి వాళ్ళ రివర్స్ గేర్ ఎట్లేసి ఆయనను తూలనాడి మాట్లాడతారో నాకైతే అర్థమవుతుంది, మనసు ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే అర్థమవుతుంది. ప్రజాభిమానాన్ని చూరగొనడంలో, ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరైనా ఆయన నుంచి నేర్చుకోవాలి. అందుకే నేను చాలా సార్లు వేదికల మీద చెప్పిన, తన నుంచి నేర్చుకోవాలి. చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అర్థం చేసుకోవడంలో ఎక్కడన్నా పొరపాటు జరిగింది, ఏం జరిగింది నాకు తెలియదు, నేను లోతుల్లోకి బోధలుసుకోలేదు ఇప్పట్లో. కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు, ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, టీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్ తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడున్నారు, హరీష్ కు నైతికంగా మద్దతిస్తున్నారు. దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకెవరినో సంతోష పెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదని అయితే మేము భావిస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పేదలకు ఇల్లు ఇవ్వాలనే మనసు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఇల్లు నిర్మించడానికి కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జ్ఞానం కూడా లేకపోవటం దురదృష్టకరం. అటువంటిది మన పేదోడి ప్రభుత్వం మీ అందరి దీవెనలతో వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇస్తూ గిరిజన నియోజకవర్గాలలో అత్యధికంగా ఇయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గానికి 1000 ఇళ్లు, ఐటీడీఏ పరిధిలో సుమారు 25,000 ఇళ్లు అదనంగా ఇవ్వటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చెంచులు ఉపకులాలు ఉన్నాయో 13,000 కుటుంబాలుంటే ఆ 13,000 కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం జరిగింది. అంటే సుమారు ఈ మొదటి విడతలోనే 22,500 కోట్లు ఇది ఎక్కడ తీసుకొస్తారు అని అనేక మంది గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆ శాఖ మంత్రిగా నన్ను అనేక పర్యాయాలు అడిగారు. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు కూడా అనేక వేదికల మీద వీళ్ళు డబ్బులిచ్చే కావు, మాయమాటలు చెప్తారు, ఇళ్ళు ఇస్తామని చెప్పి మీకు డబ్బు ఇవ్వరు అని పొంకనాలు పొంకారు ఆ 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు. అయినా కూడా మనం మాటలతో కాకుండా చేతలతో పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి సోమవారం నాడు ఏ లెవెల్లో కడితే ఆ లెవెల్లో ఇందిరమ్మ ఇళ్ళకి టింగ్ 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 అంటూ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఆఫీసులో బటన్. మంత్రి వాకీటి శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ కలల చూపే నాయకుడని, కానీ తమ ప్రభుత్వం చేతలతో నిరూపిస్తున్నదని అన్నారు. పశుసంవర్ధక, డైరీ, క్రీడలు, మత్స్య రంగాల్లో పథకాలు అమలు చేసి ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. కొడుకేడ ఉండాలి, మన మేకలాడ కట్టేయాలని ఒక అభూత కల్పన చూపించి ఆ అభూత కల్పనలో తెలంగాణ ప్రజల్ని ఉంచి ఆ కల్పనలో ఓట్లు దండుకున్నారు తప్ప ఇలాంటి మారుమూల నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టని దౌర్భాగ్య పరిస్థితి 10 సంవత్సరాలుగా మనం చూశాం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
పార్టీ చూడలే, ముఖాలు చూసి పెట్టలే. నువ్వు తెల్ల చొక్క వాడివా, పచ్చ చొక్క వాడివా, ఎర్ర చొక్క వాడివా, ఇంకో చొక్క వాడివా చూడలే. ఏ మాదిరికైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి ఇల్లు ఇచ్చాడో, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇచ్చాడో, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూపన్ కార్డు ఇచ్చాడో, రాజశేఖర రెడ్డి గారి రూపంలో ఉన్నటువంటి మన రేవంత్ అన్న కూడా ఈరోజు ప్రతి పేదోని ముఖంలో అందం చూడడానికి, ఆనందం చూడడానికి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు మనకిచ్చి, ఇంతకుముందు ఊర్లో ఇండ్లు ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది మా అక్క చెల్లెలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ముఖంలో కంటే ఎక్కువ కదా నేను వేదిక మీద ఉన్నటువంటి పొంగులేని సీనన్న ముఖంలో, రేవంత్ అన్న ముఖంలో చూస్తా ఉందా ఆనందం. ఇంతమంది పేదోళ్లకు ఇల్లు ఇచ్చినాం కదా, మరి ఇది కదా సంక్షేమం అంటే, ఇది కదా బీద వాళ్ళని ఆదుకునేదంటే. గూడు లేని నిరుపేదకు ఇల్లు కట్టించడం వల్ల పొందే తృప్తి నిజంగా కూడా ఏమి చేసినా రాదు అన్న మాట గ్రహించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని మనలాంటి బీద బడుగు బలహీన వర్గాలకు సాయం చేసే కార్యక్రమాలు ఎన్నో